ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అపోజిషన్ లీడర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ర్యాకల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బాన్ పథకాన్ని ప్రారంభించారు. మంత్రి జూపల్లి పట్టణాలకు ధీటుగా గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. 182 కోట్లతో 16 రకాల సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. మండల సభ రాయకల్ కేంద్రంగా 27 గ్రామాలలో అర్బన్ ఫెసిలిటీస్ ను రూరల్ ఇవ్వడం 12 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంతో 18 కోట్ల రూపాయలు కేంద్రంతో కలిపి 30 కోట్ల రూపాయలు గ్రామాలలో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సీసీ రోడ్స్ కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ తోటి కన్వెన్షన్ సెంటరు, అట్లాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, బస్ స్టాండ్స్ కావచ్చు, టోటల్ లైటింగ్ కావచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల కనీస అవసరాలు తీర్చుతూ మౌలిక వసతులు కూడా కల్పించే ఏర్పాటు చేస్తా ఉంది. ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు దిక్కుదోచని పరిస్థితులు ఏం మాట్లాడాలనో తెలియక ఏదో ఒకటి మాట్లాడాలని ఉనికి చాటుకోవడం కోసం దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ప్రాజెక్టును అడ్డుకునే కార్యక్రమం ఆవేదన సదస్సును పెడతా ఉన్నారు. అంటే ఎవరి ఆవేదన? జనావేదన లేకపోతే కాంగ్రెస్ ఆవేదన, పార్టీ నాయకుల ఆవేదన, అధికారం రాలేని ఆవేదన?